ఎనకటోళ్లకు ఉన్నంత బొక్కల గట్టితనము ఇప్పటోళ్లకు ఉంటున్నదా? 30 ఏండ్లకే మూలగబడుతుర్రు. అయితే మన ఎనకటి తరం మనుషులు చేసే పనులల్లనే యోగా ఆసనాలు చేసేటోళ్ళు. నడుములు వంచి శెల్కలు నాట్లేసుడు, కూసోని బోళ్ళు బొచ్చలు గడుగుడు, గిసొంటివన్నీ ఒక రకమైన ఆసనాలేనట. సరే ఇప్పుడు ఈ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తున్నామోనంటే చూడు. దునియా అంతటికి యోగా పాఠాలు చెప్పింది మనమే. ప్రపంచానికి యోగా గురువు మన దేశమే. అందుకే యోగా అనగానే అందరు మన దిక్కే చూస్తుంటారు. యాల పొద్దుగాల లేచి రోజుకో 10-20 నిమిషాలు కాలు రెక్కలు పటపటం అనిపిస్తే 10 కాలాలు చల్లగా బతుకుతాం. అందుకే ఇప్పుడు కాయిసి పడి యోగా చేస్తున్నారు చాలా మంది. అన్నిటికి మించి ఈసారి యోగా దినోత్సవాలు దేశం అంతటా ఘనంగా చేయాలని తయారైతున్నారు సర్కారు వాళ్ళు. గట్లనే ఏపీలో చూత సీఎం బాబు సారుకి 7వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఉత్సవాలు చేయాలని ముందే ముహూర్తం పెట్టిండు. అట్లే ఇక ఆదివారం నాడు చాలా దిక్కుల్లో యోగాసనాలు వేసిండ్రు జనాలు. విజయవాడ BRTS రోడ్డులో పోలీసు యోగాంధ్ర జోరుగా నడిచింది. హోంమంత్రి అనితక్క పోలీసులతో కలిసి యోగాసనాలు వేసింది. అటు ఇంద్రకీలాద్రి మీద చూత యోగాంధ్ర చాలు చేసిండ్రు. గుడి ఆఫీసర్లు కార్మికులు అందరు కలిసి యోగా చేసిండ్రు. జిల్లాల పోంటి కలెక్టర్ సార్లు పొద్దుగాల పబ్లిక్ తోని కలిసి యోగా చేసిండ్రు. అందరితో చేయించిండ్రు. ఇక పెద్ద ముచ్చటేంటిదంటే 21వ తారీఖున అమరావతిలో 25,000 మందితోని యోగాసనాలు వేయిస్తారట. దానికి ముఖ్యమంత్రి బాబు సార్ కూడా పోతాడట. మొత్తానికి పోయినేడు లెక్కనే ఈసారి కూడా యోగా పండుగ గట్టిగానే ఉన్నదా అన్నట్టు. మరి ఆరోగ్యం మహాభాగ్యం. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఓ తీరుగా యోగా చేయాల్సిందే, పెయ్యాలకగా చేసుకోవాల్సిందే. అన్నిటికీ మించి మనం తినే తిండి కల్తీనే, పీల్చే గాలి కల్తీనే. అందుకే యోగా సొంటివి చేస్తేనన్న జర 4 వద్దులు రంది లేకుండా బతుకుతాం అని చెప్తుండ్రు డాక్టర్లు.